100 టీవీ న్యూస్. చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో పరమ పావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 4:30 నిత్యాన్నికం పూర్తయిన పిమ్మట అమ్మవారికి ఉత్సవ ఆజ్ఞ ప్రార్థన జరిపి అమ్మవారి నుంచి అనుమతి వచ్చిన మేరకు ఉత్సవ కార్యక్రమాలను ప్రారంభించారు. గణపతి పూజ, పుణ్యవచనం, ఉత్సవ పూర్వాంగ వీధి అర్చకులు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు కూడా చైర్మన్ శ్రీ నుగుల వెంకట్రామిరెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం మరియు ధర్మకర్తలు జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ఎంతో వైభవంగా ప్రారంభించారు. ఆలయానికి విచ్చేసిన కూడా చైర్మన్ శ్రీ నుగుల వెంకట్రామిరెడ్డికి ఆలయ ఈవో శ్రీమతి శేషుభారతి, ప్రధాన అర్చకులు శ్రీ భద్రకాళి శేషుడు, ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ శివ సుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు శ్రీయుతుల తొనుపూరునూరి వీరన్న, గాది శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగురు క్రాంతి, బింగి సంతీష్, మోతుకూరి మయూరి రామేశ్వరరావు, గాండ్ల స్రవంతి, నార్ల సుగుణ, పాలడుగు ఆంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాసరావు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలోకి ప్రవేశించి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులలో కమర్షియల్ ట్యాక్స్ డైరెక్టర్ శ్రీమతి హరిత అమ్మవారిని దర్శించుకున్నారు.